హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1S వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోన ఈశో చైతన్యానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు ప్రజెంట్ మన ముందరున్న మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరి ఈ రామ్తా విజ్ఞానం ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఈ క్లాసుకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్. అలాగే నా స్వయానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని గురువులందరికీ, బ్రహ్మశ్రీ పితామహ పత్రి మాస్టర్ కి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన నా కన్న తల్లిదండ్రులకు మరియు వంశీ కిరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. స్వప్నేశ్వరి మేడం గారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామ్తా విజ్ఞానాన్ని నేను నేర్చుకోవడానికి, ఆస్వాదించడానికి, దాంట్లో తేలియాడే ఆత్మానందాన్ని పొందడానికి నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ కి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ జిమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. టెక్నాలజీ వాజ్ లాస్ట్ ఇన్ ద నార్త్. నా వాయిస్ కరెక్ట్ ఉందా మేడం? Yes madam. Okay, thank you. Once technology was lost in the north, life gradually become primitive in the south. During the 100 years before all Atlantia was submerged, the southernmost region was a primitive Atlantia that had degenerated into the rule of tyrants. The tyrants governed the people not through a republic but through irrefutable law. In the government of irrefutable law, the Lemurians were considered the dung of the earth, less than a dog in the street. Contemplate for a moment being spat upon, urinated upon and allowed to wash it away only with your tears. Contemplate knowing that the dog in the streets have greater nourishment than you hunger for anything to kill in the agony in your belly. In the streets of Onai, it was common to see the brutalization of children and the beating and rape of women. It was common to see Atlanteans pass a starving Lemurian on the road and hold their noses with kerchiefs of fine linen dipped in jasmine and rose water. For we were considered stinking, retching things. We were the no things, the soulless, mindless wastes in intellect, because we were without the scientific understanding of such things as gases and light. Because we did not possess an intellectual bent. As it were, we were turned into slaves to work the fields. Over to you, madam. చివరి 100 సంవత్సరాల్లో ప్రజలు నిరంకుశ పాశవిక పాలనకు లోనయ్యారు. ఆ నిరంకుశత్వంలో లెమోరియన్లు కుక్కల కంటే హీనంగా లెమోరియన్స్ చూసేవాళ్ళు. కుక్కల కంటే హీనంగా పెంపుళ్ళ చూపబడ్డారు. మొహం మీదే ఉమ్మేసేవాళ్ళు అంట. అప్పుడు కుక్కల కన్నా హీనంగా చూసేవాళ్ళు, మొహం మీదే ఉమ్మేయబడుతూ ఉంటే మల విసర్జనలు జరుగుతూ ఉంటే కన్నీళ్లతోనే దాన్ని కడిగేసుకోవాల్సిన
పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. కనీసం చూడండి మాస్టర్స్, చూడండి. అంటే అంత హీనంగా చూసేవాళ్ళంట లెమోరియన్స్ వీళ్ళని, అట్లేషన్స్ లెమోరియన్స్ని. అంత హీనమైన పరిస్థితుల్లో నేను పుట్టాను, నా జన్మ అంత దుర్భరమైన పరిస్థితుల్లో, అలాంటి దీనస్థితిలో ఉన్న పరిస్థితులు అవి. వీళ్ళు అదే మల విసర్జన పోతే కడుక్కోవడానికి కూడా కన్నీళ్ళతో కడుక్కోవాల్సిన వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయంట. అప్పుడు ఎట్లుంటుందో ఒక్కసారి ఆ పరిస్థితిని మీరు ఆలోచించండి అంటున్నాడు తండ్రి. కుక్కలకు లభిస్తున్నంత పోషణ కూడా దక్కకుండా ఉన్నప్పుడు ఆకలి మంటల్ని చల్లార్చుకోవడానికి దేన్ని తినడానికైనా సిద్ధపడాల్సిన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి యోచించి చూడండి. అవునాక ఏమంటారు? ఎస్ ఆర్ నో మాస్టర్స్? చూడండి, అంటే అట్లుండేది అప్పుడు పరిస్థితులు. అప్పుడు ఆయనకి చిన్నపిల్లలతో పాశవికంగా ప్రవర్తించడము, స్త్రీలను అగౌరవపరచడము ఓనాయి వీధుల్లో సర్వసాధారణంగా కనిపించే విషయాలు. ఆకలితో కృషిస్తున్న లెమోరియన్లు ఎదురైతే మల్లె గులాబీలు అత్తర్లు ముంచిన చేతి రుమాలను, అంటే కర్చీపులు, చేతి రుమాలు అంటే కర్చీపు కదా, రుమాలను తమ ముక్కుకు అడ్డంగా పెట్టుకొని అట్లేషన్లు ప్రతిరోజు ఓనాయి వీధుల్లో కనిపించడం సర్వసామాన్యం. అంటే వీళ్ళేమో అంత నీచంగా, అంత దుర్భరమైన పరిస్థితుల్లో అంత దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంటే, వాళ్ళేమో అంత నాగరికతతో, అంత టెక్నాలజీ ఉండేది. వాళ్ళు ఆర్థికంగా చాలా ఉన్నతంగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఈ అత్తర్లు ఇవన్నీ, అంటే మల్లె గులాబీ అలాంటి అత్తర్లు కొట్టుకొని ఎంతో సువాసనతో వాళ్ళు అలా వెళుతూ వాళ్ళు ముక్కు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. వీళ్ళని చూసి అంత హీనంగా చూస్తూ వెళ్ళేవాళ్ళంట. ప్రతిరోజు ఓనాయి వీధుల్లో కనిపించడం సర్వసామాన్యం. అట్లేషన్లు మేము ఓ దుర్గంధాల పరమ నికృష్టంలా కనిపించే వాళ్ళ వయసుల గురించి, కాంతి గురించి ఏ మాత్రం జ్ఞానము లేని మమ్మల్ని కనీసం వస్తువుల్లాగా కూడా ఉండని వాళ్ళమే అయినట్లు, అంటే మేము ఏమాత్రం కనీసం ఒక వస్తువులాగా కూడా వాళ్ళకి కనపడినట్లు చూసేవాళ్ళంట. అయినట్లు ఆత్మహీనులమైనట్లు, బుద్ధి లేని వ్యర్థ పదార్థాలమైనట్లు అట్లేషన్లు చూసేవాళ్ళు. అంటే చూడండి ఎంతగా వర్ణించి చెప్తున్నారు. బుద్ధి లేని వాళ్ళమైనట్టు, ఆత్మ లేని వాళ్ళమైనట్టు, ఎంతో హీనులు అయినట్టు చూసేవాళ్ళు మమ్మల్ని వాళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ. ఏ తెలివితేటలు లేని మమ్మల్ని బానిసల్ని చేసి పొలాల్లో పని చేయించుకునేవారు. అంటే ఏమాత్రం తెలివితేటలు లేకుండా ఎంతో అమాయకంగా ఉండేవాళ్ళు. వీళ్ళని అలాగా పొలాల్లో పని చేయించుకునే వాళ్ళంట వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈ భూమి మీద నేను జన్మించాను. అదే నా సమయం ఎంతటి పీడకల నాది. అహంకారంలోకి ఓకే మేడం, మీరు కంటిన్యూ మేడం. ఓకే, ఓవర్ టు యు. ఇది కంటిన్యూ చేస్తాను. అదే ఫీల్డ్స్ దగ్గర దాకా వచ్చింది మేడం, మీరు ఇందాక నాది. ఓకే, బార్న్ అనేది మళ్ళీ తీసుకోండి. దట్ వాజ్ వెన్ ఐ వాజ్ బార్న్ అపాన్ దిస్ ప్లేన్. దట్ వాజ్ మై టైమ్. వాట్ సోర్ట్ ఆఫ్ డ్రీమ్ వాజ్ ఐ ఇన్? The advent of man into the arrogance and stupidity of intellect. I did not blame my mother that I did not know who my father was. I did not blame my mother that our fathers were not the same. Nor did I blame my mother for our absolute poverty. As a little boy, I watched as my mother was taken into the streets and had her sweetness taken from her. After my mother was taken, I watched a child grow inside her belly, and I know it was, and I watched my mother weep, for would there be another child in the streets to suffer as we had suffered in this promised land.
ఎంత ఘోరం ఉంది మేడం నిజంగా. ఓవర్ టు ఓకే. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఎక్కడ ఆపానో ఇక్కడ నుంచి చదివితే సరిపోతుంది కదా మేడం? దట్ వాస్ వెన్ ఐ వాస్ బోర్న్, అంటే నేను పుట్టాను ఇక్కడ అనే దాని నుంచి చెప్పండి. అదే అక్కడ నుంచి. బుద్ధిహీనమైన మేధస్సులోకి మానవునికి అవగాహనకి ప్రారంభపు కాలం అది. నా తండ్రి ఎవరో తెలియనందుకు నా తల్లిని నేను నిందించలేదు. అంటే తండ్రి ఎవరో కూడా తెలియదు పాపం, అయినందుకు నా తల్లిని ఎప్పుడు నేను నిందించలేదు అంటున్నాడు ఆయన. వీధిలోకి నా చెల్లి వీధిలోకి నా చెల్లి లాక్కెళ్ళబడి తన జీవన మాధుర్యాన్ని కోల్పోవడాన్ని నా బాల్యంలోనే నేను సాక్షిగా గమనించాను. చూడండి ఎట్లుంటది, రక్తం మరిగిపోదు. అసలు బాధ అవుతుంది, పదాలు చదువుతుంటేనే బాధ అనిపిస్తుంది మేడం. అదే. ఆ తరువాత ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువును గమనించాను. ఆ శిశువుకు తండ్రి ఎవరో కూడా గ్రహించాను. మా తల్లి రోదిస్తూ ఉన్నప్పుడు మరో బిడ్డ జన్మించడం ఈ భగవంతుడు వారసత్వం వారసత్వ పుణ్యభూమి వీధుల్లో బిచ్చమెత్తుతూ అలమటించడం కోసమేనా అని నాకు అనిపించింది. Thank you, madam. Because my mother was too weak to bear the child alone. I helped her give birth to my little sister. I scrounged in the streets for food, killed dogs and wild fowl, and stole grain from proprietors late in the evening, for I was very deft on my feet. I fed my mother, who in turn suckled my little sister. మేడం ఎంత అసలు. ఎస్ మేడం చెప్పండి మేడం. మా అమ్మ బాగా బలహీనంగా ఉంది. కాన్పు కష్టం కావడంతో నా చెల్లి ప్రసవానికి నేనే సహాయం చేశాను. వీధుల్ని పొరికి కొంత తిండిని రాత్రిపూట దుకాణాల నుంచి దొంగిలించి ధాన్యాన్ని పట్టుకొచ్చేవాడిని. మహావేగంగా పరుగుతీసి శక్తి నాకు ఉండేది కనుక మా అమ్మను నేను అలా పోషించేవాడిని. మా అమ్మ ఆ విధంగా నా చిట్టి చెల్లికి పాలిచ్చేది. మా తల్లి శక్తి నేను మేడం. ఓకే మేడం. I did not blame my little sister for the death of my beloved mother, for the little girl suckled away all my mother's strength. My sister became diaretic and could not hold what was going into her body, and so she too lost all the life on her body. I led my mother and sister together and went to gather timbers. I put the timbers on top of them and stole away into the night to gather fire. I said a prayer to my mother and my sister, whom I మేడం మా బాధ ఆగట్లేదు, బాధ ఉన్నది మేడం, బాధ అనిపిస్తుంది. నాకు ఇప్పటికీ ఒక 7-8 సార్లు చదివాను మేడం. 7-8 సార్లు చదివేప్పుడు ఎన్నోసార్లు అంటే దాన్ని గుక్కబెట్టి ఏడ్చాను. నాకు అసలు నేను చెప్పలేను. ఇప్పుడు అయిపోయింది, అవన్నీ అయిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు ఎంత పెద్దగా ఉంది, కానీ అయిపోయింది కదా. మా చెల్లి శక్తినంతా హరించి చంపేసిన నా చెల్లిని నేను నిందించలేదు. తాను త్రాగుతున్న పాలను జీర్ణం చేసుకోలేని నా చెల్లెలు వాంతులు విరోచనాలతో తన ప్రాణాలను కూడా పోగొట్టుకుంది. కట్టె పుల్లల్ని ఏరుకొచ్చి చితిగా పేర్చి నా చెల్లి తల్లి ఇద్దరిని దాని మీద పడుకోబెట్టాను. రాత్రి చీకట్లోకి వెళ్ళి నిప్పును మేడం
ఎంత కన్నీటి పర్వంతం అవుతుందా మేడం మనమే ఎంత బాధ అనిపిస్తుంది మేడం నిజంగా. ఎస్ మేడం, ఎస్ ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు అవి, ఎంత దుర్భరమైన పరిస్థితులు మనం అంటుంటాం, నాకు కష్టం బాధ అని. మనది కష్టమా మనది బాధ మనదేం కాదు అక్కడ. అదే చెప్పేది, ఆయన ఎన్ని భరించాడో. అది చిన్న పిల్లవాడు, ఎంత వయసు ఆయనకి. Whom I loved greatly. Then I lit the timbers swiftly so that the strength from their bodies would not disturb the Atlantean. For if it did, the Atlanteans would fling their bodies into the desert where the hyenas would prey upon them and tear them apart. Continue. నిప్పు పట్టుకొచ్చాను, వాళ్ళిద్దరి కోసము కాసేపు ప్రార్థించి ఆ చితికి నిప్పంటించి అది త్వరగా మండేలా చూశాను. వాళ్ళు కాలుతున్న వాసన వస్తే అట్లేషన్లు లేచి వచ్చి శవాలను లాగి ఎడారిలోకి విసిరి పారేస్తారేమో, నక్కలు వాటిని పీక్కు తింటాయేమో అని భయపడ్డాను. చూసారా, ఆయన పడ్డ భయం ఫస్ట్ ఇదొక భయం. మళ్ళీ తర్వాత అది పెద్ద భయం కదా, అదే ఆయన పడిన భయము, ఇది భయం, ఆయన పడ్డ భయం అంటే. మళ్ళీ తర్వాత ఒక్కసారి భయపడతాడు, అది ఇంకో మీరు మళ్ళీ తర్వాత వస్తుంది, మీకు తెలుస్తుంది. కంటిన్యూ మేడం. As I watched my mother and sister burn, my hatred for the Atlanteans increased with my being to where it became like venom from a great viper, and I was only a little boy. As the strength and smoke from the fire spread throughout the valley, I thought about the unknown God of my people. బాబాయ్ మ్యూట్ లో ఉండు బాబాయ్. నువ్వు మ్యూట్ లో ఉండు బాబాయ్. హలో, ఓకే మేడం, కంటిన్యూ. లే ఇప్పుడు నువ్వు మ్యూట్లో ఉండి క్లాస్ జరుగుతుంది, ఇది లైవ్ జరుగుతుంది, అందుకే. ఓకే మేడం, ఓటు మాట్లాడొచ్చా? మళ్ళీ మాట్లాడదులే బాబాయ్, మళ్ళీ మేడం ఓటు. As the stench and smoke from the fire spread throughout the valley, I thought about unknown God of my people. I could not understand the injustice of this great God, or why he would create the monsters that hated my people so. What did my mother and little sister ever do to deserve the wretched deaths they experienced? Over to you, madam. నాకు పదాలు చెప్పడానికి కూడా వస్తలేదు అసలు. అవును మేడం, అదే అందుకే చెప్తాను నేను, అందుకనే చెప్పేది. నేను మీకు ఎన్నోసార్లు చదివాను కదా, ఇంకా అది నేను మాటల్లో వర్ణించలేను ఆ లోపల నుంచి వచ్చే ఆ బాధని. వారి శరీరాలు మంటల్లో దగ్ధమవుతున్నప్పుడు నాలో అన్వేషణ పట్ల తీవ్ర ద్వేషం కూడా ప్రజ్వలిల్లింది. ఓ విషపూరిత సర్పంలాగా నేను తయారయ్యాను. ఓ చిన్న బాలుణ్ణే అయినా. ఇదికేనా మేడం, ఇంకా ముందుకు వచ్చిందా? ఇంకొంచెం ఉంది మేడం. అండ్ ఐ వాజ్ ఓన్లీ లిటిల్ బాయ్. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఎస్ చితిమంటల్లోంచి వస్తున్న శవాలు కాలుతున్న వాసన దట్టమైన లోయంతా నింపుతున్న ఆ సమయంలో మా అజ్ఞాత దైవం గురించి నా ఆలోచనలు సాగాయి. అంత గొప్ప దేవుడు ఇంత అన్యాయం ఎలా చేస్తున్నాడు నాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని ద్వేషిస్తున్న ఈ కిరాతకుల్ని ఈ దేవుడు ఎందుకు సృష్టిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇంత దిక్కుమాలిన చావడానికి మా అమ్మ చెల్లి ఏ పాపం చేశారో నాకు అర్థం కావడం లేదు. ఎస్ Thank you, madam. I did not blame the unknown God for this inability to love me. I did not blame him for not loving my people. I did not blame him for the death of my mother and my little sister. I did not blame him. I hated him.
మేడం. ఎస్ ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్. అంటే ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు అంటున్నాడు అక్కడ. ఎస్ ఎస్ ఎస్. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, నేను దేవుణ్ణి బ్లేమ్ చేయట్లేదు, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఈ ప్రజల్ని బ్లేమ్ చేయట్లేదు, నన్ను నేను బ్లేమ్ చేసుకోవట్లేదు, నా తల్లి, నా చిన్న చెల్లెలు చనిపోయినందుకు నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, నేను ఎవరిని అసహించుకోవట్లేదు. అంతే కదా మేడం? కంటిన్యూ చేయనా? మేడం. I had no one left, for my brother was kidnapped by a satrap and taken into subserviency into the land that would later be called Persia. There he was abused for the pleasure of the strap and his need for what is called lion gratification. I was a lad of 14 with no meat upon my bones and a great bitterness inside me. So I decided to do a battle with the unknown God of my forefathers. The only thing I felt worthy of dying by, I was determined to die. But as an honorable man, and I felt that dying at the hands of man was dishonorable way to perish. Over to you, madam. దేవుడికి నా మీద ప్రేమ లేనందుకు ఆయన్ని నేను నిందించడం లేదు, మా వాళ్లను ఆయన ప్రేమించినందుకు ఆయన్ను నిందించడం లేదు, నా తల్లి నా చెల్లెలు మరణించినందుకు ఆయన్ను నిందించడం లేదు. నిందించడం అనడం ఎందుకు? ఆయన్ను నేను ద్వేషిస్తూ ఉన్నాను. నేను ఒంటరి వాడిని అయిపోయాను. నా తమ్ముడు ఓ రాజు ప్రతినిధిచే అపహరించబడి అతని బానిస అయిపోయి కాలక్రమంలో పరిషాయ దేశ ప్రజలలో అతడి కామోద్వేగానికి బలై మరణించిన తరువాత నేను ఒంటరి వాడినైపోయాను. మేడం మేడం మీరు కంటిన్యూ చేయండి. ఐ వాజ్ ఏ లాడ్ ఆఫ్ 14, అది ఓకే 14 ఉంది చూడండి. ఓకే. ఒంట్లో ఎముకలే తప్ప ఏ మాత్రము కండలేని మనసు నిండా ద్వేషాన్ని నింపుకున్న 14 సంవత్సరాల బాలుణ్ణి అప్పుడు నేను. అందువల్లే మా పూర్వీకులు ఆరాధించే అజ్ఞాత దైవంతో యుద్ధం చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. మరణించడానికి తగిన మూల్యం ఉన్న ఏకైక విషయం అదొక్కటేనని నాకు అనిపించింది కనుక మరణానికి నేను సిద్ధపడ్డాను. కానీ గౌరవంగానే నేను మరణించాలని ఓ మానవుడి చేతిలో మరణించడం ఎంతో అగౌరవకరం. ఇక్కడ ఐ హేటెడ్ హిమ్ అన్నది నేను అది కళ్ళు మూసుకొని చదువుకున్నా మేడం. నిజంగా అక్కడ ఐ హేటెడ్ హిమ్ అది తప్పు చెప్పాను ఇందాక నేను. ఎందుకంటే అక్కడ నేను హేటెడ్ హిమ్ అంటే భగవంతుని నేను ద్వేషిస్తున్నా అని చెప్పుకుంటున్నాడు ఆయన. I saw a great mountain, a very mysterious place that loomed on the distant horizon. I thought that if there were a God, he would live there above us all, just as those who governed our land lived above us. If I could climb there, I thought I would get in touch with the unknown God and proclaim my hatred for him at his unfairness to humanity. Madam, continue. ఏ రహస్యాన్నో తనలో నింపుకున్నట్లు ఉన్న ఓ మహాపర్వతం
ఒక మహాపర్వతం దిగంతంలో నాకు కనిపించింది. దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఆ పర్వతం మీదే అందరికంటే ఎత్తులో మనుషుల్ని పరిపాలించే రాజులాగే ఆ ఉన్నత ప్రదేశంలోనే ఉంటాడు అని నాకు అనిపించింది. ఆ పర్వతాన్ని నేను అధిరోహించగలిగితే ఆ దేవుణ్ణి అక్కడ పట్టుకోవచ్చని మానవుల పట్ల ఆయన చూపిస్తున్న వివక్షతను నిలదీసి ప్రశ్నించి నా ద్వేషాన్ని ప్రకటించుకోవచ్చని నాకనిపించింది. నా కుటీరంలోంచి బయటకొచ్చి ఆ మహాపర్వతం వైపుకు నడక సాగించాను. దొరికిన నానా చెత్త కందమూలాలను భక్షిస్తూ ఎన్నో రోజుల పాటు నడిచి ఆ పర్వతాన్ని సమీపించాను. ఆ పర్వతపు శిఖరం దాదాపుకు చేరేసరికి నేను మబ్బుల మధ్య ఉన్నాను. ఆ మబ్బుల మధ్య సాగుతూ అజ్ఞాత దైవంతో యుద్ధం చేయడానికి. మేడం ఆపుతారా? ఆపాను. ఓకే. I left my hovel and journeyed for many days to reach this great mountain, devouring locusts and ants and roots along the way. When I reached the mount, I climbed into the clouds which now veiled its whitened peak in order to do battle with the unknown God. I called out to him, I am a man. Why I have not the dignity of one? And I demanded that he show me his face, but he ignored me. మీరు యుద్ధం అని చెప్పారు, అక్కడ ఆపారు మేడం. నేను కంటిన్యూ చేయనా? ఇది మీరు కంటిన్యూ చేయండి. నేను తర్వాత. I fell upon my haunches and wept heartily until the whiteness iced itself from my tears. When I looked up, I beheld what seemed to be a wondrous woman holding a great sword before me. She spoke to me saying, "O Ram, you who are broken in spirit, your prayers have been heard. Take this sword and conquer yourself." And in but a blink of my eye, she was gone. కంటిన్యూ నేను కంటిన్యూ చేస్తాను మేడం. ఓకే. లెగెత్తి ఆరిచాలే అంటే ఎలుగెత్తి అరిచాను. నేను మనిషిని అయినా ఆ గౌరవం నాకు ఎందుకు దక్కడం లేదు అంటే మనిషినైనా నాకు ఆ గౌరవం ఎందుకు దక్కడం లేదు, ఒక్కసారి నాకు కనిపించు అని గద్దించాను. కానీ నన్ను ఆయన పట్టించుకోలేదు. నేల మీద కూలబడి హృదయ విదారకంగా విలిపించాను. కన్నీళ్లు ఇంకిపోయేదాకా తలెత్తి చూసేసరికి నా ఎదుట ఓ అద్భుతమైన స్త్రీమూర్తి ఓ గొప్ప ఖడ్గాన్ని పట్టుకొని సాక్షాత్కరించింది. ఓ రామ్తా ఆత్మ సైన్యాన్ని ఎందుకలా పోగొట్టుకుంటున్నావు? నీ ప్రార్థనలు వినబడ్డాయి. ఈ దుఃఖాన్ని స్వీకరించి నువ్వు జయించుకో. ఆ మాటలు అంటుంటేనే కనురెప్ప పాటులో ఆమె అంతర్ధానమయ్యింది. Thank you. Conquer myself. I could not turn the blade around the hack of my own head. My arms would not reach the hilt of the sword. Yet I found a honor in this great sword. కాదు, నేనేం చేయను? ఆ కత్తెత్తి నా గొంతు మీద నేను పెట్టి నరుక్కోనా? అంత పెద్ద కత్తి. రామ్ అక్కడ రామ్తా అంటే ఇక్కడనేమో ఓ రామ్ ఎంత ఎస్ మేడం. ఎంత బాగా ఆ బాధకు అక్కడ వచ్చింది నిజంగా. అసలు
మన వాళ్ళు ఎప్పటి నుంచో రాముడు కృష్ణుడు, రాముడు అంటే రామ్ అంటారు, శ్రీరాముడు అంటారు, అయోధ్య రాముడు, ఎన్నో ఇట్లా రాముడికి అన్ని రకాలుగా పిలువబడతాడు కదా. సీతారాముడు, సీతారాముడు ఇట్లా చాలా పిలుస్తారు కదా. దశరథ రాముడు, కౌసల్య రాముడు ఇట్లా పిలుస్తారు కదా. అట్లా తండ్రి ఆయనే ఆ తండ్రి, అన్ని ఆత్మారాముడు, అన్నీ తండ్రి. ఎస్, ఇప్పుడు మనం కూడా అంతే. రాముడు ఆయన అంటే ఒక దేహం, ఆయన అంటే ఒక వ్యక్తి కాదు. ఆయన అంటే మనలో ఉన్న చైతన్య శక్తి. ఆ రామ్త అంటే మనలో ఉన్న చైతన్య శక్తి, చైతన్య దీప్తి. ఆయన మన హృదయంలో కొలువై ఉన్న మన ఆత్మారాముడు. ఎందుకు ఆయనకు అప్పుడు అది జరిగిందంటే మనకి ఎందుకు స్పందిస్తున్నాం? మనదది, అది మనము, మన ఆత్మ అది. కాబట్టి మన హృదయం కదులుతుంది. So, no longer did I shiver against the great cold, but found warmth instead. And when I looked again where my tears had fallen, there grew a flower of such sweet aroma and color that I know the flower was of hope. మేడం కంటిన్యూ చేస్తారా? ఓకే. నన్ను నేను జయించుకోవడమా, ఆ కత్తిని తిరగేసి నా తలను నేను నరుక్కోలేను కదా. తిరగేస్తే ఆ కత్తిపిడి నాకు అందదే. ఎలా అయినా ఈ ఖడ్గం లభించాక, ఎలాగైతే ఏంటి, నాకు ఈ ఖడ్గం లభించాక నాకు మర్యాద దక్కింది అనిపించింది. పర్వతం మీద చలికి నేను అప్పుడు వణకడం లేదు. అంటే ఆ పర్వతం మీద ఎంత చలి ఉంటుంది, కానీ ఆయన కోరికల్లో ఒకటే, దైవాన్ని చూసి యుద్ధం చేయాలని వెళ్ళాడు కదా. ఆ చలికి నేనేం వణకడం లేదు అని చెప్తున్నాడు. ఓ వెచ్చదనాన్ని నేను అప్పుడు అనుభవించాను. ఎందుకు? ఆమె వచ్చి పలకరించే ఖడ్గాన్ని ఇచ్చేసరికి అప్పుడు ఆ దుఃఖం నుంచి కొంచెం దుఃఖాన్ని తగ్గించుకుని అప్పుడు వెచ్చదనాన్ని అనుభవించాడంట. నా కన్నీళ్లు నేల రాలిన చోట రంగులీలుతూ పరిమళిస్తూ ఓ పుష్పం వికసించి నాకు కనిపించింది. చూడండి, ఆ కన్నీళ్ళు ఆ నేల మీద, ఆ భూమి మీద రాలి ఆ కన్నీటికి ఒక పుష్పము, ఒక చెట్టు మొలిసి పువ్వు పూసి పుష్పం వికసించిందంట. కన్నీటి పుష్పం. చూడండి, where my tears had fallen, there grow a flower of such sweet aroma. ఎంత బాగుంది మేడం ఇది. అండ్ కలర్ దట్ ఐ నో దట్ ఫ్లవర్ వాజ్ ఆఫ్ హోప్. అంటే నాకు నమ్మకం కుదిరింది అని చెప్తున్నాడు. అదే నా ఆశ కుసుమమే అది. నా ఆశా కుసుమమే అది. చూడండి, నా ఆశా కుసుమమే అది. Thank you. I came down, continue చేస్తున్నా మేడం. I came down from the mountain with the great sword in my hand, a day which was recorded in the history of the Hindu people as a terrible day of the Ram. A boy had gone to that mountain, but a man returned, no longer frail or weak of bodily movement. I was a Ram in every sense of the word. I was a young man with terrible light about me and a sword that was larger than I was. Sometimes I think I was very slow to understand that existence, for I never fully realized why the wondrous sword was so light that I could carry it. Yet it was so large that 9 hands together could hold the hilt of it. Over to you, madam. ఎంత అద్భుతమో చూడండి. అనిత మేడం, మీరు అన్నారు కదా చదవాలని, ఇది మొత్తం వినండి. ఎంత అద్భుతంగా ఉంటుందో వినండి, మీకు అర్థమవుతుంది. పర్వతం దిగి వచ్చాను, చేతిలో ఓ గొప్ప ఖడ్గాన్ని పట్టుకొని హిందువుల చరిత్రలో ఉగ్ర జయంతిగా గుర్తించబడిన రోజు అది. విన్నారా? అంటే మనం ఉగ్ర జయంతి అంటాం కదా, మనం ఉగ్ర జయంతి పండగ చేసుకుంటాం కదా, ఆ రోజు అది.
ఆ పర్వతాన్ని ఎక్కింది ఓ బాలుడే, దిగి వచ్చింది మాత్రం ఓ మనిషి. బక్కగా బలహీనంగా బలహీనంగా ఊగుతూ నడిచేవాడిని. కానీ ఇప్పుడు ఓ అంటే అప్పుడు బక్కగా బలహీనంగా ఉండేవాడు, కానీ అప్పుడు అలా నడిచేవాడంట, అలా బక్కగా ఉండేవాడు, బక్క చిక్కిన వాడంట అప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఓ పొట్టేలు లాగా తయారయి ఉన్నవాడిని. పొట్టేలు అంటే ఇదే మేడం, అంటే ఒక దైవశక్తి అంటాం కదా, అట్లా అమ్మవారు వచ్చి అమ్మవారు ఆ శక్తి ఆ స్పర్శకి ఆయనకి ఎంతో గొప్పగా శక్తిని, శారీరకంగా కూడా ఎంతో శక్తిని పుంజుకున్నాడు అనమాట. శక్తిని పుంజుకొని ఎంతో ఆరోగ్యంగా బలంగా తయారయ్యాడు, అది చెప్తున్నాడు. కానీ మేడం మీరు స్టార్ట్ చేయండి. I returned from the mountain to the city of Onai. In the fields outside the city, I saw an old woman stand up and shade her eyes to look at me coming. Soon all stopped their labors. Carts stopped, donkeys squealed, everything became quiet. When the people ran up to look upon my countenance, they must have been persuaded, because every one of them took up his meager tool and followed me into the city. Over to me. పొట్టేలులా తయారై ఉన్నవాడిని, శరీరంలో ఓ కొత్త వెలుగు, చేతిలో నా కన్నా పొడవైన ఓ గొప్ప ఖడ్గము ఉన్న యువకుడిని నేను. ఇప్పుడు ఈ సృష్టి వైచిత్రాన్ని అర్థం చేసుకోలేని వాడినేమో నేను. అంతటి దివ్య ఖడ్గాన్ని, ఆ కత్తి పిడిని పట్టుకోవడానికే 9 చేతులు కావలసి వచ్చేంత పెద్ద కత్తిని సునాయాసంగా నేను ఎలా మోయగలుగుతున్నానో. మేడం ఓకే మేడం చూడండి, అంటే అంత పెద్ద ఖడ్గం అంటది, 9 మంది అంత బలమైన ఒక అమ్మవారి తెచ్చి ఇచ్చిందంటే మామూలు విషయం కాదు, అంత బలమైన ఖడ్గం అంట. ఆయన పట్టి ఎత్తి ఆయనకన్నా పొడుగు బలంగా ఉందంట కత్తి, ఆయన ఎలా మోయగలిగా నేను అంత బలమైన కత్తిని అని ఆయనకు మళ్ళీ తర్వాత అనిపించింది, అప్పుడు కాదు తర్వాత అనిపించింది ఆయనకి. ఓవర్ టు యు మేడం. We destroyed Onai because the Atlanteans. మేడం అనిత మేడం అనిత మేడం మ్యూట్ చేసుకోండి మేడం, సౌండ్ వస్తుంది. We destroyed Onai because the Atlanteans spat in my eye when I demanded then open the granaries to feed our people. So unprepared were the Atlanteans for this that they were easily overtaken, for they did not know of battle. I opened the granaries to our poor people and then we burned Onai to the ground. It never occurred to me that I could not do that, for did not care if I lived or died at that point. I had nothing left to live for. Over to you, madam. ఓకే మేడం. తర్వాత దిగి ఓనాయ్ నగరానికి తిరిగి వచ్చాను. నగరం బయట పొలాల్లో పనిచేసుకుంటున్న ఒక వృద్ధురాలు కంటి మీద ఎండ పడుతుండగా అరచేయిని అడ్డం పెట్టుకొని సమీపిస్తున్న నన్ను గమనించడాన్ని చూశాను. వెంటనే అందరూ పనులు మానేశారు, బళ్ళన్నీ ఆగిపోయాయి. గాడిదలు కీరు గొంతుతో అరిశాయి. ఉన్నట్లుండి ఓ నిశ్శబ్దం అంతటా ఆవరించింది. నా దగ్గరకు పరుగెత్తుకొచ్చి నన్ను తదేకంగా గమనించగానే అందరికీ నా మీద విశ్వాసం ఏర్పడినట్లు అర్థమవుతుంది. అందిన చిన్న చిన్న ఆయుధాలను చేజిక్కించుకొని
అందరూ నాతో పాటు నగరంలోకి నడిచారు. చూడండి, అంటే అప్పటికి వీళ్ళకి అందరికీ ధైర్యం వచ్చేసింది. మనకు వీళ్ళందరంటే ఎవరు? మనం, ఆయన సైన్యం అయిన మనము అప్పుడు దాకా బిక్కుమని భయంతో ఏడుస్తూ తిండికి లేక బిడ్డలు చాక్కోలేకుండా ఉన్న వాళ్ళందరూ అప్పుడు ఆయన చూసేసరికి మా రాజు వచ్చాడు, మా రాజు వచ్చాడు అని, మా తండ్రి వచ్చాడు, మా రాజు వచ్చాడు, మా రాముడు వచ్చాడు అని వాళ్ళకి ధైర్యం వచ్చేసింది. ఆ ధైర్యంతో ఏం చేశారు? అందరూ చేసే పనులని మానేసి అందరూ కత్తులు ఏం చేతికి దొరికాయి అవన్నీ పట్టుకొని బయలుదేరారు. మేము కూడా వస్తాం, పదా నీతో కూడా, మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నావు, నువ్వే మా రాజు అని చెప్పి అందరూ బయలుదేరారు ఆయనతో పాటు. అది మేడం, ఓకే మేడం. ఓకే, ఒక్క నిమిషం. When the slaughter and burning were finished, a great hurt was still within my being, for my hatred had not been satisfied. So I ran from the people to hide in the hills, but they followed me in spite of all my cursing and throwing stones and spitting at them. Ram, 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 they chanted, carrying their tools of the field and grain tied in a lines, and herding sheep and goats before them. I shouted at the people to leave me alone and go home, but still they came, for they no longer had a home. I was their home. Continue, madam. మా మనుషులకు ఆహారం కోసం ధాన్యాగారాల్ని తెరవమని నేను అడిగితే వాళ్ళు నా మొహం మీద ఉమ్మేశారు. కనుక ఇప్పుడు ఓనాయి నగరాన్ని ధ్వంసం చేశాం. యుద్ధం చేయడం తెలియని వాళ్ళు కనుక, అంటే వాళ్ళకి యుద్ధం చేయడం తెలియదంట, వాళ్ళకి నాగరికత తప్ప యుద్ధాలు వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళపైన వీళ్ళు ఏం చేశారు? పోయేసి ఆ ఓనాయి నగరాన్ని అంతా ధ్వంసం చేసి పడేశారు. ఎందుకు? వీళ్ళకి తినేదానికి తిండి కూడా లేకపోతే తినడానికి తిండికి ఇమ్మని అడిగితే మేము ఎందుకు ఇస్తాం, పోరా యాదవా, నీకెందుకు ఇస్తాం అన్నట్టు వాళ్ళు, నువ్వు ఎవర్రా అసలు అడగడానికి అని చెప్పి వాళ్ళకు అన్నీ ఉమ్మేశారనమాట, మొహం మీద ఉమ్మేశారు. అందుకని వీళ్ళు ఏం చేశారు? అంతా ధ్వంసం చేసి పడేశారు, యుద్ధం చేశారు వాళ్ళు కనుక వాళ్ళను అతి సులువుగానే, అంటే వాళ్ళకి యుద్ధం రాదు కాబట్టి వాళ్ళని అతి సులువుగానే లొంగ తీసుకున్నాం. ధాన్యాగారాల్ని దోచి బీదలకు పంచిపెట్టి అట్లేషన్లను వధించి ఓనాయి నగరాన్ని మేము తగలబెట్టాం. అసాధ్యాల అంటే తగలబెట్టేశారు. అట్లా ఆ నగరాన్ని అన్ని దోసుకొని తగలబెట్టేశారు. మరి ఎన్నాళ్ళు భరిస్తాం మనం అనుకో. అవి అంటాం కదా సామెత, పిల్లిని ఒక గదిలేసి బంధించి ఎంచేపు కొడుతుంటే చూస్తూ ఊరుకుంటా తిరగబడుతుంది కదా ఒక రోజుగా. అదేవిధంగా వాళ్ళు ఎన్నాళ్ళు భరించారు పాపం ఆకలి మంటలతో హీనమైన బ్రతుకు. అందుకని వాళ్ళకి టైం వచ్చింది, వాళ్ళు తిరగబడ్డారు, యుద్ధాన్ని ప్రకటించారు, అందరిని చంపేసి నగరాన్ని తగలబెట్టేశారు. మేడం మీరు కంటిన్యూ చేస్తారు, నేను కంటిన్యూ చేయనా? నేను కంటిన్యూ చేయాలి మేడం. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది మీరు. ఓకే ఓకే. రామ్ రామ్ అన్నదాన్ని వచ్చిందా మేడం? ఇది రాలేదు, ఇంకా రాలేదు అసలు. అదే నేను చదివేస్తాను, కంటిన్యూ చేయండి మేడం. ఓకే ఓకే. ధాన్యాల గురించి ఆ సమయంలో నేను ఆలోచించలేదు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు నేను జీవిస్తానో మరణిస్తానో అనే విషయాన్ని కూడా నేను పట్టించుకోలేదు. జీవించడానికి ఏ ఆశ నాలో మిగిలి లేదు మేడం. దీనిలో అది లేదు, మీరు కంటిన్యూ. ఓకే ఓకే మేడం. Since they insisted on following after me wherever I went, I gathered together all these soulless creatures of different denominations. మేడం 1 సెకండ్ ఉండండి, ఇంకా చాలా దూరం అది ఉంది అనమాట. లేదు, వదులు అంటే దహనాలు పూర్తయ్యాక కూడా నాలో వేదన అంతగా లేదు. అంటే వాళ్ళు అంటే వదలంటే వాళ్ళని చంపడం వధించడం, ఆ దహనాలు అవన్నీ చూస్తుంటే కూడా ఆయన కోపం, ఆయన ఆవేదన, ఆయన దాహం చల్లారలేదనమాట, కాలేదు. నా ద్వేషం చల్లారలేదు. మనుషుల నుంచి
పారిపోయి అంటే వీళ్ళ నుంచి పారిపోయి మనుషుల నుంచి పారిపోయి కొండల్లో దాక్కోవాలనుకున్నాను, అయినా నన్ను వాళ్ళు వదిలిపెట్టడం లేదు. ఆయన అనుకున్నాడంట ఇంకా చాలు వద్దని చెప్పేసి కొండల్లో పోయి దాక్కోవాలనుకున్నాడంట, అయినా సరే వాళ్ళు నన్ను వదిలిపెట్టడం లేదు అని చెప్తున్నాడు. శాపనార్థాలు పెడుతున్నారంట, వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారంట. వాళ్ళతో కొట్టి తరుముతున్న కొట్టి తరుముతున్న వాళ్ళ మీద ఉమ్మేస్తున్న నన్ను, అంటే కొట్టి తరుముతున్న వాళ్ళ మీద ఉమ్మేస్తున్న నన్ను అనుసరిస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేసినా ఈయన వదలలేదనమాట వాళ్ళు. కాబట్టి కొట్టి తరిమేసి అన్నీ చేసినా వదలకపోయేసరికి ఇంకేం చేస్తారు, మరి యుద్ధం చేయడమే కదా, ఇంకా వేరే మార్గం లేదు కదా. అందుకని రామ్ 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 అని జపిస్తూ వ్యవసాయపు పనిముట్లను ధాన్యాన్ని ఎత్తుకుని గొర్రెల్ని మేకల్ని తోలుకుంటూ నా వెంటే ప్రజలందరూ వస్తున్నారు. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి అని నేను అరుస్తున్నాను. ఇక్కడకు వెళ్ళి అంటే ఎక్కడికి వెళ్ళిపోమ్మంటావు అని కేకలు పెడుతున్నారంట. వాళ్ళకు ఇల్లు ఎక్కడున్నాయి, ఇప్పుడు నేనే వాళ్లకు ఆశ్రయం. అంటే వాళ్ళందరూ మన సైన్యం, ఆయన సైన్యం, మాకు ఎవరున్నారు దిక్కు నీకన్నా తప్ప ఇంకేం, వాళ్ళకి ఇల్లు కూడా లేవు కదా. కాబట్టి మీరు వెళ్ళిపోండి అంటే ఆయన వదలట్లేదంట. మేము కూడా నీతోనే వస్తాము, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాం, నీతోనే ఉంటాం మేము అని చెప్పి వాళ్ళంతా అలా అరుస్తూ అన్ని గొర్రెల్ని మేకల్ని పిల్లల్ని పట్టుకుని ఆయన వెనకంటే పోతున్నారనమాట. నువ్వు ఎక్కడుంటే మేము ఓకే మేడం. Since they insisted on following after me wherever I went, I gathered together all these soulless creatures of different denominations, and they became my army, my people, and great people were they indeed. But soldiers hardly, but from them then on the great army of the Rams assembled itself. Its number in the beginning was close to 10,000. మేడం కంటిన్యూ చేస్తారా? ఎస్ మేడం. నన్ను అనుసరించడానికే వాళ్ళందరూ పట్టుబడుతున్నారు కనుక ఆత్మలు లేని ఆ మనుషులందరినీ ప్రోగువేశాను. వాళ్లే నా సైన్యం అయ్యారు, నా మనుషులు అయ్యారు. వాళ్ళు సైన్యం ఎలా కాగలిగారు అంటే సైన్యం ఎలా కాగలిగారు? ఏది ఏమైనా ఆ మనుషులతోనే నా సైన్యం తయారయ్యింది. అలా దాదాపుగా 10 లక్షల మంది నా సైన్యం తయారు. అప్పటి నుంచి నిరంకుశత్వాన్ని రూపుమాపడానికే మా జాతి రంగు ప్రజలే గౌరవనీయులుగా తయారవడానికి మా ఆపుతాను. అంటే ఈనండి, ఈడేం చెప్తున్నాడంటే వాళ్ళు తెల్లవాళ్ళు, ఎవరు అట్లేషన్స్ వాళ్ళు తెల్లవాళ్ళు, వీళ్ళు మన జాతి ప్రజలే. మన జాతి ఇది చెప్తారు కదా సినమన్ చెక్క కలర్ అని, అంటే చామన్ సాయి కలరు. మా జాతి వాళ్ళ కోసం నేను యుద్ధం చేస్తాను, మా జాతి వాళ్ళే సరైన వాళ్ళు అని చెప్పేసి మా కోసం మా జాతి వాళ్ళందరి తరపు నుంచి నేను యుద్ధం చేస్తాను అని నిరంకుశత్వం కోసం పోరాడుతున్నారంట. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ. From that time I was driven entity, a barbarian who despised the tyranny of men. I hated man and fought fully expecting to die. I did not have the fear of dying that many of my people did, because I wanted to die honorably. I never know fear, I only know hate. కంటిన్యూ అయినా మేడం. ఇంకొక పారా ఉంది. When you lead a charge and you are the one in front with no one on either side of you, you have to be crazy, a person who would do that. It filled with a powerful drive called hate. So I was very much spectacle to be hewed down by the noblest of foe.
if they would only do me the honor. And I picked the worthiest opponents to be my demise. But you know, when there is an absence of fear, there is a presence of conquering. Thus, I became a great conqueror. Before my time, there was no such thing as a conqueror, only tyrants. Over to you, madam. ఆ తరువాతి 10 సంవత్సరాల్లోనూ నేను ఓ పూనకం పట్టిన మనిషిని, నిరంకుశత్వాన్ని నిరసిస్తున్న ఓ కిరాతకుడిని, మానవ ద్వేషంతో చావుకు సిద్ధపడే యుద్ధాలు చేసేవాడిని, మా వాళ్ళందరికో ఉన్న చావు భయం నాకు లేదు. అంటే వాళ్ళకుండే చావు భయం నాకు లేదు అని చెప్తున్నాడు. లేదు, ఎలాగో మరణించాలని నేను అంటే ఎందుకు బ్రతకడం మీద ఆశ లేదు ఆయనకి. ఎవరున్నారు నాకు, ఎందుకు బతకాలి, నేను బ్రతుకుండి ఏం సాధిస్తానో, చచ్చిపోతే పోతుంది అని చెప్పి ఆయనకి సావు మీద ఏమాత్రం భయం లేదనమాట. భయం లేదు. కోరుకుంటున్నాను కానీ గౌరవప్రదంగా కనుక నాకు భయం తెలియదు. అంటే చచ్చేసావేదో గౌరవప్రదంగా చావాలి, వాళ్ళ చేతిలో నేను ఎందుకు చావాలి అనుకుంటున్నాడు అనమాట. తెలియదు. ద్వేషం మాత్రమే తెలుసు నాకు. ఓ దండయాత్రను ముందుకు నడిపిస్తున్నప్పుడు నీ కుడి ఎడమలో ఏ తోడు లేనప్పుడు ఓ మొండి వెర్రి తెగింపే నీకు ఉంటుంది కదా. అంతే కదా మేడం, అంతే కదా మాస్టర్స్. అంటే ఒక మొండి ధైర్యం, ఒక పిచ్చి ధైర్యం. అంటే నీ కుడి ఎడమలో ఎవరు లేనప్పుడు ఏమవుతుంది అని ఉండి కానీ అయితే అయింది, సస్తే పోయింది, ఏమైంది అని చెప్పి ఒక మొండి ధైర్యమే ఉంటుంది. స్వీకరించడం అన్నమాట మొత్తానికి. అంటే అన్ని తెగించేశాడు, ఇంకేమీ లేదు, అన్నీ పోయినాయి కాబట్టి అన్నిటికీ తెగించాడు ఆయన. అప్పుడు ఉండి తీరాలి. అలాంటి మనిషి ఓ బలహీనమైన ద్వేషంతో నిండి ఉండి తీరాలి. ఓ శత్రువు చేతిలో నా మరణం దర్శించి తీరాల్సిన విశేషమే అవుతుంది. ఓ వీర మరణాన్ని వాళ్ళు నాకు అందించగలిగితే అందువల్లే మహాబలవంతులతోనే నేను యుద్ధానికి దిగేవాడిని. కానీ నీకు తెలిసే ఉంటుంది, భయం లేనప్పుడు సంప్రాప్తించేది విజయమేనని. అంటే అంతే కదా, మనకేముంటుంది, మనం భయం లేకుండా ఉన్నామనుకో, ధైర్యంగా ఉంటే కదా, అదే కదా విజయము. అర్థమవుతుంది. మనం ఎప్పుడు ప్రతి క్షణము మనం భయపడుతూ చస్తూ బతికామనుకో, అది బ్రతికెలా అవుతుంది, చావే కదా అవుతుంది. ఏ భయము లేకుండా ఉంటే అదే విజయం కదా, అది చెప్తున్నాడు. కనుక విజయాలే నాకు ప్రాప్తించాయి. నేను ఓ గొప్ప విజేతనే అయ్యాను. నాకు ముందు నిరంకుశులు మాత్రమే ఉండేవాళ్ళు, విజేతలు లేరు. ఎస్, ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మరి మేడం ఇక్కడ కాపుదామా? ఇక్కడ కాపుదామా? ఒక లైన్, ఒక పారా చదువుదామా, ఆపేద్దామా? అంటే ఇక్కడ పేజీ కూడా అయ్యింది, ఇంకా సెకండ్ పేజ్ అవుతుంది, అంటే అదే పేరానే అవుతుంది. మీరు చదువుతానంటే ఓకే, లేదంటే ఎలాగైనా ఓకే. ఒక పారా సగం తీసుకుందాం, ఒక్కటే తీసుకుందాం మేడం పైన. లేదు మేడం, ఇది ఆగదు మేడం, మీకు తెలీదు. ఆగబుద్ధి అయ్యట్లేదు అసలు. అది చదివితే ఇంకా చదవాలని ఉంటుంది, మీకు తెలియదు. ఈ ఆకలి, ఈ దాహం పట్టిందంటే అసలు దాహం ఏదో, ఆకలి కూడా ఏదో, మీకు తెలియట్లేదు దీని గురించి. పిచ్చిగానే ఉంది మేడం నిజంగానే. ఓకే, ఆపేద్దాం ఇంతకి, ఎందుకంటే ఈ పేజీ మళ్ళీ సగం కాదు ఇది. అదే ఓకే, రికార్డింగ్ ఆపండి మేడం, రికార్డింగ్ ఆపండి. ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అమ్మ లేకపోతే ఒక్క సెకండ్ మనము ఏం చేద్దామంటే, మన గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో చేద్దామమ్మా. నేను మర్చిపోయాను కూడా, ఆ గ్రూప్లో చేద్దాం. జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అవుతారు ఇప్పుడు. ఒక్క సెకండ్ ఉండమా, అట్లే ఉండు.
గ్రూప్లో నువ్వు లేదు కదా. సరే సరే అమ్మా, సరే కంటిన్యూ అమ్మా. బిగిన్ చేయమంటారా మేడం? ఓకే అమ్మా, ఓకే. వాయిస్ బాగానే ఉందా? ఓకే అమ్మా, వినపడుతుందమ్మా. మరి జగద్గురు అయినటువంటి కత్రి సారికి, స్వర్ణమాలమ్మకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ, మరి అలానే ప్రతిరోజు మనకు జ్ఞానము ధ్యానం అందిస్తున్న తటపత్రి వీరరాఘవులు గారికి, మరి బ్రహ్మ విద్య రాజలక్ష్మి మేడంకు మరి శతకోటి వందనాలు తెలియజేస్తూ, మరి జూమ్ సెషన్ ఉండే మాస్టర్లందరికీ నా వందనాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడంకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు మాది తిరుపతి, నా పేరు పద్మావతి. మరి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈ పుస్తకం సత్యము అనే పుస్తకం. సత్యం అనే పుస్తకంలోనే సత్యం అనే టాపిక్ అది నేను తీసుకున్నా. ఈరోజు దాని గురించి తెలుసుకున్నాను. సత్యములో, ఈ సృష్టిలో సత్యము అసత్యము రెండు ఉన్నాయి. వీటి గురించి బాగా తెలుసుకోవాలి. ఏంటి, ఈ సృష్టిలో సత్యము అసత్యము ఈ రెండు ఉన్నాయి. ఈ రెండుని గురించి బాగా తెలుసుకోవాలి. అసత్యం అంటే ఏమిటి? సత్యం అంటే నిత్యమైనది. మరి నిత్యమైనది అంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది అంటే ఎల్లప్పుడు ఉండేది. ఎప్పుడు ఉండేది అంటే మార్పు చెందనిది. మార్పు చెందనిది అంటే కాలం మారినా, యుగాలు మారినా మారనిది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సత్యం అన్నది నిత్యమై ఉండాలి, శాశ్వతమైనది ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. అంతేకాదు మార్పు చెందకుండా ఉండాలి. ఇంకా చెప్పాలంటే కాలం మారినా, యుగాలు మారినా మారకుండా ఉండాలి. ఇలాంటి లక్షణాలు దేంట్లో ఉంటాయో అదే సత్యం. ఈ లక్షణాలు దేనిలో లేకపోయినా అది సత్యమే. మరి ఆ లక్షణాలు దేనిలో ఉన్నాయి అంటే ఒకటే ఒకటి, అదే భగవంతుడు. ఆయనే ఆత్మ అని అంటారు. అందుచేత భగవంతుడే సత్యం అంటే, ఆత్మ అంటే సత్యము అని తెలుసుకోవాలి. సృష్టిలో ఆత్మ తప్ప అన్ని అసత్యాలే అని తెలుసుకోవాలి. ఆత్మ సత్యము. మరి వేదాల్లో సత్యమే జయతి అని చెప్పబడింది. అంటే సత్యమే జయించిందని స్పష్టంగా చెప్పబడింది. అందుచేత మానవుడు ఎందులో జయం సాధించాలన్నా, అంటే జయం పొందాలన్నా సత్యములో జీవించవలసిందే. మానవుడు ఏది జయించాలన్నా సత్యంలోనే జీవించాలి. మానవుడు చాలా జయించాలి. దుఃఖాన్ని జయించాలి, అశాశ్వతాన్ని జయించాలి, బాధలను జయించాలి, కష్టాలు జయించాలి, సమస్యలు జయించాలి. మరి ఇవన్నీ సత్యాన్ని ఆశ్రయించిన వారు, సత్యము మాట్లాడేవారు, సత్యములో జీవించేవారు సాధించగలరు. అందుచేత అసత్యాన్ని ఆశ్రయించిన, సత్యములో జీవించిన, సత్యాన్ని మాట్లాడుతున్న వారికి అన్ని అపజయాలే. అంటే వారికి కష్టాలు నష్టాలు ఇవన్నీ ఉంటాయి. కష్టాలు నష్టాలు, మరి దుఃఖాలు, రోగాలు,
ఆ అశాంతి బాధలన్నీ ఉంటాయని తెలుసుకోండి. మరి అసత్యం అంటే ఏమిటో తెలియాలి. అంటే ముందు సత్యము అంటే ఏమిటి తెలుసుకోవాలి. సత్యం అంటే సాక్షాత్ భగవంతుడు అని చెప్పుకున్నాము. ఆయనే ఆత్మ అంటారు అని కూడా చెప్పుకున్నాము. అంటే ఆత్మే సత్యము, భగవంతుడే సత్యము. ఆయనే హిందూ మతంలో పరబ్రహ్మ అని, ముస్లింలో అల్లా అని, క్రిస్టియన్స్ లో తండ్రి అని అంటారు. మరి ఆది శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అన్నాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి భగవంతుడు ఎక్కడ శాశ్వతమైన వాడు, మిగిలినవన్నీ అంటే జగత్తులో ఉన్నవన్నీ అశాశ్వతమైనవి. అంటే అంటే అదృష్టమయ్యేవే అన్ని తెలుసుకోవాలి. అందుచేత భగవంతుడు తప్ప మిగిలినవన్నీ అశాశ్వతాలే. అంటే ఆత్మ తప్ప అన్ని అశాశ్వతాలే. ఆత్మే అంటే ఆత్మే కాని అన్ని సత్యాలే, అసత్యాలే అని శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. అందుచేత తెలుసుకోండి, ఆత్మను తప్ప దేన్ని ఆశ్రయించినా అసత్యాన్ని ఆశ్రయించినట్లే. ఒక రకంగా చెప్పాలంటే రూపము కలిగినవన్నీ అంటే ఈ కళ్ళకు కనిపించేవన్నీ అసత్యాలే. ఇంకా చెప్పాలంటే సత్యము సృష్టింపబడినది అంతము కానిది. అంటే సత్యానికి పుట్టుక లేదు, సావు లేదు. సత్యానికి పుట్టుక లేదు, సావు లేదు, రెండు లేదు. శాశ్వతంగా ఉండేది. ప్రపంచంలో ఎక్కడ చూసినా దుఃఖము, అశాంతి, బాధ, కష్టము తాండవిస్తుంది. ప్రపంచం మొత్తము గమనిస్తే ఇది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన దుఃఖం ఉంది. దుఃఖం అంటే ఏ సమస్యల వల్ల బాధ కలిగినా దానిని దుఃఖం అంటారు. గమనిస్తే మానవులకు అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. మరి ఒకటి ఆరోగ్య సమస్యలు, అవి కొన్ని వదిలేవి కాదు, వేలలే ఉన్నాయి. రెండోది ఆర్థిక సమస్యలు, ఇవి కూడా 100 రకాలు ఉన్నాయి. మూడోది కుటుంబ సమస్యలు, అంటే కుటుంబంకు బంధువులకు మధ్య ఉండే సమస్యలు. నాలుగోది సంసార సమస్యలు, అంటే భార్య భర్త మధ్య ఉండే సమస్యలు. ఈ ఇరుగు పొరుగు వారితో ఉండే సమస్యలు. ఆరోది వృద్ధాప్య సమస్యలు, అంటే ముసలితనంలో ఉండే సమస్యలు. ఏడోది మరణాంత జీవిత సమస్యలు. మరి మానవులు ఇలాంటి సమస్యల్లో బాధపడడానికి కారణం అందరూ సత్యంలో జీవించడమే. అంటే అంతా అసత్యాన్ని ఆశ్రయిస్తున్నారు, అసత్యం మీదనే మోజు పెంచుకుంటున్నారు, అసత్యమే గొప్పదని అనుకుంటున్నారు, అసత్యమే వెంట పడుతున్నారు. తెలుసుకోండి, అసత్యం వెంట పడినంత కాలము ఎవరి బతుకైనా ఇంతే. ఎంతమంది దేవుళ్ళను ఆశ్రయించినా, ఎన్ని తీర్థాలు చేసినా,
ఎంతమంది గురువులు, స్వామీజీలు, బాబాలు ఆచరించిన వారు దుఃఖం నుండి బయటపడలేరు. మరి అంటే అశాశ్వతమైంది. అంటే అశాశ్వతమైంది అంటే ఈ గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ గురువులు, ఆ స్వామీజీలు, బాబాలు, ఎన్ని తీర్థయాత్రలన్నీ అశాశ్వతమైనది. ఇవి ఎన్ని చేసినా కూడా దుఃఖం నుండి బయటపడలేరు. లోకమంతా అశాశ్వతాన్ని ఆశ్రయిస్తున్నారు. అంటే అసత్యమైన విగ్రహాలను, ఫోటోలను, ప్రతిభలను ఆరాధిస్తున్నారు. ఇక్కడ అసత్యం అంటే ఒకప్పుడు ఉండి తర్వాత ఉండనిది, మార్పు చెందనిది, శాశ్వతం కానిది. ఒక రకంగా చెప్పాలంటే విగ్రహాలను ఆరాధించే వారంతా అసత్యాన్ని ఆరాధిస్తున్నట్టు. అందుకే చిన్ననాటి నుండి పూజలు చేస్తున్నా, ఫోటోలు పెట్టి ప్రార్థిస్తున్నా దుఃఖములో అంటే సమస్యలతోనే ఉంటున్నారు. కారణము వారికి ఆత్మ సత్యం అని తెలియక వాళ్ళు పెద్దలు పూర్వకాలంలో ఏం చేస్తున్నారు, పిల్లలు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళకు తెలియక, ఇది ఆత్మ సత్యం అని తెలియక. మరి చాలా మంది పూజలు చేసి పుణ్యం వస్తుందని అనుకుంటారు. కానీ దైవాన్ని కాకుండా, అంటే ఆత్మను కాకుండా అసత్యాన్ని ఆరాధిస్తే పుణ్యం ఎలా వస్తుంది చెప్పిన అర్థం కాదు. మరి పత్రిజీ పిరమిడ్ ధ్యానులు 18 ఆదర్శ సూత్రాలను అసత్యమైన విగ్రహారాధన వద్దు, సత్యమైన ఆత్మనే ఆరాధించాలని అన్నారు. కారణము సత్యమే భగవంతుడు కాబట్టి. అందుచేత ఆత్మను అంటే భగవంతుణ్ణే పట్టుకోవాలి, అంటే ధ్యానం చెయ్యాలి అని పత్రి గారు చెప్పడం జరిగింది. కారణము భగవంతుడే ఆత్మని భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ శ్లోకం అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ సుతః అహం ఆదిత్య మధ్యంచ భూతానాం ఏవచ 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. మరి తాత్పర్యం ఏమంటే, ఓ అర్జున, సర్వ ప్రాణుల్లో స్థితమై ఉన్న ఆత్మను నేనే అయ్యున్నాను. మరి ప్రాణుల యొక్క ఆది మధ్యాంతరము నేనే అయ్యున్నాను అంటాడు శ్రీకృష్ణ భగవాన్. సర్వ ప్రాణుల్లో స్థితమై ఉన్నాను నేను అని చెప్తాడు. మరి ప్రాణుల యొక్క ఆది మధ్యాంతరం నేనే అయ్యున్నాను అని కూడా చెప్తున్నాడు. మరి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పిన ఈ శ్లోకాన్ని బట్టి ఆత్మే దైవమని, అంటే భగవంతుడని, ఆయన సమస్త ప్రాణుల శరీరాల్లో ఉన్నాడని. మరి సమస్త ప్రాణులు అంటే అన్ని 84 లక్షల జీవరాశుల్లో అందరిలో నేనున్నాను, అందరి ప్రాణుల్లో నేనున్నాను అంటాడు ఆత్మలో అని చెప్తాడు. స్పష్టంగా తెలుసుకోవచ్చు. అందుచేత సత్యాన్ని ఆరాధించాలి అంటే ఆత్మను ఆరాధించాలి. మరి శరీరంలో ఉన్న ఆత్మను ఆశ్రయించాలంటే శరీరం లోపలికి వెళ్ళాలి. మరి శరీరం లోపలికి వెళ్ళాలి అంటే ఒక్కటే మార్గం, అదే పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ధ్యానం. మరి ఆ మార్గంలోనే లోపలికి పోవాలి. లేకుంటే
మన శరీరంలో పరమాత్ముడు ఉన్నాడు, కానీ తెలుసుకోలేకుండా. పత్రి సార్ వచ్చిన తర్వాతనే ఈ మార్గంలో మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడే నీ శ్వాసే నీ గురువు అన్నాడు. ఆ శ్వాస ఎక్కడికి పోతుంది, ఎక్కడికి వస్తుంది అని తెలుసుకున్నాడు. ఆ భగవంతుడి దగ్గరికి పోతుంది, వస్తుంది. ఎందుకంటే మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ అన్నారు. ఈ శరీరం దాటుకుంటే మనసు, మనసు దాటుకుంటే ఆత్మ. అప్పుడు ఆత్మ దగ్గరికి పోతుంది. మరి మనం చేతులు కట్టేస్తాము, కాళ్ళు కట్టేస్తాము, మరి నోరు కట్టేస్తాము, ఇంకేం కట్టేయాలా? మనసును కట్టేయాలి. ఈ మనస్సును అంతర్ముఖం చేస్తున్నామంటే అప్పుడు ఎక్కడికి పోతుంది? ఆ పరమాత్ముడి దగ్గరికి పోతుంది. ఆ పరమాత్ముడితో మనం ఉండగలుగుతాం. ఉన్నప్పుడు ఎంతో ఆనందం, అనుభూతిని పొందుతాం ఆ పరమాత్ముడితో ఉన్నప్పుడు. మరి అందరూ సార్ చెప్తారు, భార్యాభర్త సంభవంలో 10 నిమిషాలే ఆనందం, ఇది శాశ్వతమైన ఆనందం, ఇది ఎల్లప్పుడూ ఉండేది. మరి ఆ ఆనందాన్ని పొందాలి అని చెప్తాడు. మరి భగవద్గీతలో నేను ఆత్మ అని శ్రీకృష్ణ వారు స్పష్టంగా చెప్పారు కదా. అందుచేత అసత్యాన్ని వదిలి సత్యాన్ని పట్టుకునేవాడే గొప్పవాడు. మరి ఆ సత్యాన్ని వదలాలంటే మరి 350 జన్మాలు కావాలి అంటాడు సార్. సత్యాన్ని పట్టుకోవాలంటే సత్యాన్ని పట్టుకునేవాడే గొప్పవాడు. అంతేకాని పూజలు చేసి ధ్యానం చేసేవాడు కూడా గొప్పవాడు కాదు. కారణము వాడు ఇంకా అసత్యాన్ని వదలలేడు, సత్యాన్ని నమ్మలేదు. భగవద్గీతలో సత్యాన్ని పట్టుకునే చెప్పబడి, అందుచేత ఎవరైతే ఆత్మను పట్టుకుంటారో వారు సాక్షాత్ భగవంతుడు అని భగవంతుని పట్టుకున్న వారు అవుతారు. వారు భగవంతుని పొందుతారు, దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారు. అంటే దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడతారని చెప్తారు. ఆత్మను పట్టుకుంటూ వారు సాక్షాత్ భగవంతుని పట్టుకున్న వారు అవుతారు. వారు భగవంతుని పొందుతారు, దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడతారు. ఈ విషయము ఈ కింది శ్లోకాల్లో చెప్పబడింది. మరి దాని తాత్పర్యం అంటే ఎవరు ఇంద్రియాలన్నిటినీ స్వాధీనపరుచుకుని మరి సమభావము కలవారే సమస్త ప్రాణులను నేర్చుకొని మనరించుకొని ఆసక్తి కలవారే దాన్ని నిర్వేదింప చేస్తారు. కానీ ఇంద్రియాలకు గోచము కానిది, ఊహించవలసి కానిది, నిర్మోహకరమైనది, చాలించినది, నిత్యమైనది, అంతటా వ్యాపించి ఉన్న అక్షర పరబ్రహ్మను అంటే ఆత్మను ధ్యానించుకున్నారు వారు నన్ను పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్తాడు. శ్రీకృష్ణుల వారు చెప్పినట్లు ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలంటే ముందు కళ్ళు మూసుకోవాలి, చేతులు కట్టేయాలి, కాళ్ళు ముడుచుకోవాలి. అప్పుడు ఆలోచనలు వస్తాయి. వాటిని కట్ చేసి
శ్వాసను గమనించాలి. కాసేపు ఆలోచనలు అన్నీ ఆగిపోతాయి, మనసు కూడా పనిచేయదు. అప్పుడు వారు శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్న వారు అవుతారు. ఇంద్రియాలన్నీ మన స్వాధీనం చేసుకుంటాం. ఆయన ఇంకా ఏమన్నాడంటే, అందరి పట్ల సమభావం కలిగి ఉండాలన్నారు. అందరూ అంటే మానవులతో పాటు అన్ని జీవులు ఒకటే, వేరు వేరు కాదు అన్న భావం కలిగి ఉండాలన్నారు. అన్ని ప్రతి జీవి కూడా మరి సమభావముతో ఉండాలి. మానవుడే ఒక్కడే కాదు, సర్వజీవులు సమభావముతో కలిగి ఉండాలన్నారు. శ్రీకృష్ణుడు వారు ఇంకా ఏమన్నారంటే, సమస్త ప్రాణులకు హితము చేయటానికి ఆ శక్తి కలిగి ఉండాలన్నారు. ఆ శక్తి కలిగి ఉండాలన్నారు అంటే అన్ని రకాల జంతువులు, పక్షులు, జలచరాలను హింసించకుండా, చంపకుండా రక్షించాలన్నారు. అలా జీవిస్తూ మానవ ఇంద్రియాలకు కనిపించనిది, మానవుడు ఊహించనిది, ఆకారం లేనిది, చలించనిది, నిత్యమైనది అంటే ఎప్పుడు ఉండేది, అంతటా వ్యాపించి ఉన్నది, అంత అంటే సమస్త సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. మరి ఉన్నదైన అక్షర పరబ్రహ్మ అంటే నశింపు లేని కనిపించని అందరికంటే గొప్పవాడైన భగవంతుణ్ణి అంటే ఆత్మను ఎవరైతే ధ్యానిస్తారో వారు నన్ను పొందుతారు అని శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుడు అంటే సత్యాన్ని పొందడము ఆత్మ తేలికైన సమస్య సామాన్యమైన విషయం కాదు, కానీ ధ్యానం చేస్తే అది సాధ్యమవుతుంది. అటువంటి వారు సమస్త దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడగలుగుతారు. అందుకే పత్రి గారు సత్యారాధన చెయ్యాలి అన్నారు. పత్రి గారు ఏం చెప్పినారంటే సత్య ఆరాధన చెయ్యాలి అన్నారు. అలాగే సత్య సాయిబాబు ఆ పంచశీలాలు బోధించారు. అవే సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి. అంటే ఆయన ప్రథమంగా సత్యము గురించి చెప్పాడు. ఆ సత్యాన్నే హిందూ మతంలో పరమాత్మ, పరబ్రహ్మ, భగవంతుడు, సృష్టికర్త, విశ్వాంత పరబ్రహ్మ స్వరూపుడు, విశ్వమంత పరబ్రహ్మ స్వరూపుడు, లలితాదేవి ఆదిశక్తి అని రకరకాలుగా పేర్లతో పిలుస్తారు. ముస్లింలు అల్లా అంటారు, క్రిస్టియన్స్ తండ్రి అంటాడు. మరి పత్రి గారు కూడా అటువంటి సత్యాన్ని మరి సత్యాన్ని ఆచరిస్తున్నారు, సత్యాన్ని ఆరాధిస్తున్నారు. ఆయన 18 ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రము విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యాలి అన్నారు. మరి అటువంటి సత్యము ఎవరికి అర్థమవుతుందంటే సత్యాన్ని ఆశ్రయించిన వారికి. కానీ సత్యాన్ని ఆశ్రయించిన
ఆచరించని వారికి అర్థం కాదు. సత్యాన్ని ఆశ్రయించిన వారికి అర్థం కాదు. వేదంలో సత్యమైన జయతే అన్నారు. వేదములో సత్యమేవ జయతే అని చెప్పబడింది. అంటే సత్యమే జయిస్తుంది. అంటే మీరు సత్యాన్ని ఆశ్రయించిన, సత్యములో జీవిస్తున్న జీవితంలో ఎన్ని విషయాల్లో జయము పొందుతారు. మరి ఈ జీవితంలో ఎవరు జయము పొందుతున్నారు? పొందినట్లు అంటే ఎవరైతే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారు వారే విజయం పొందినట్లు. దానినే పెద్దలు మోక్షం అని అన్నారు. ఈ మోక్షము సత్యాన్ని ఆచరించడం వల్ల వస్తుంది. మోక్షం అంటే ఈ సత్యాన్ని ఆచరించడం వల్ల వస్తుంది, లేకపోతే మోక్షం కలగదు. సృష్టిలో వృక్ష జాతి, క్రిమికీటకాలు, సర్పజాతి, పక్షి జాతి, జంతు జాతి, మానవ జాతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇలా చూస్తే సృష్టిలో ఎన్ని ఉన్నాయి. మరి వీటిలో ఏటికైనా ఆత్మకు అంటే సత్యానికి ఉన్న లక్షణాలు ఉన్నాయా అంటే లేవు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఈ సృష్టి చేయబడినది ఏది సత్యము కాదని తెలుస్తుంది. కారణము సృష్టింపబడినవన్నీ అదృష్టమయ్యేవే, అంతమయ్యేవే. అందుచేత సృష్టింపబడిన దాన్నే సత్యము, అంతము కానిది సత్యము. అదే భగవంతుడు, ఆయనే పరబ్రహ్మ, ఆయన్నే ఆత్మ అని అంటారు. మరి పత్రిజీ ఒక సందర్భంగా ఏమన్నాడంటే, ప్రతి ఒక్కరూ నారాయణ కావాలన్నారు. అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుందన్నారు. అంటే భోగము పొందుతారన్నారు. అంటే సుఖంగా జీవించాలని చెప్పాను. మరి నారాయణుడు కావాలంటే ఆత్మను అంటే సత్యాన్ని ఆశ్రయించాలి, అంటే ధ్యానం చేయాలని అర్థం. ధ్యానం చేస్తేనే ఆ సత్యాన్ని పట్టుకోగలుగుతాను. కర్మ సిద్ధాంతం ఏం చెప్పిందంటే, మరి కర్మ సిద్ధాంతము ఏం చెప్పిందంటే, సప్త సముద్రాలు అడ్డు వచ్చిన కర్మ అనేది తప్పదు. అంటే ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్పింది, సప్త సముద్రాలు అడ్డు వచ్చిన ఈ కర్మ సిద్ధాంతం తప్పదు. మనం చేసింది మనం అనుభవించాల్సిందే, తప్పదు. ఇది ఎప్పుడైనా ఎన్ని దిక్కలవో అది కర్మ అనేది అది మనకు తప్పదు. మానవుడు చెప్పేది ఒకటి, పుణ్యకర్మలు పాపకర్మలు ఉన్నాయి. ఈ సృష్టిలో నియమాలు ఉన్నాయి. కష్టము వచ్చినప్పుడు ఎందుకు వచ్చినవి అంటే అది ఏదో ఒక ద్వారా వస్తుంది. మరి బట్టి ఇందున్న చెట్టు విత్తును బట్టి చెట్టు వస్తుంది. ఎందుకు వచ్చినాయంటే మరి కర్మ సిద్ధాంతం చెప్తుంది, ఈ గింజను బట్టి చెట్టు వస్తుంది. మనం ఏది అయితే వేస్తామో అదే వస్తుంది. మన పుణ్యకర్మలు అయినప్పుడు భోగాలతో అనుభవిస్తున్నప్పుడు, పాపకర్మలు వచ్చినప్పుడు కష్టాలు అనుభవిస్తాము. ఏది పడితే అది
ఆ అన్నప్పుడు పడుదుబ్రంగా ఉంటుంది. మరి కష్టాలు పడేటప్పుడు పడుదుబ్రంగా ఉంటుంది. పుణ్యంగా ఉంటుంది. పుణ్యకర్మంగా ఉంటుంది. పాప కర్మలు పడినప్పుడు పావనము ఏ జీవిని చంపకూడదు. మరి ఏ జీవిని పాపకర్మలు అంటే ఏ జీవిని చంపకూడదు. మానవ జీవితంలో ఒక సద్గురువు వచ్చినాక ఈ సత్యాన్ని తెలిసింది. మన జీవితంలో ఒక సద్గురువు వచ్చినాక ఈ సత్యాన్ని తెలిసింది. ఈ సత్యజ్ఞానమే మరి సత్యాన్ని తెలుసుకుంటేనే మనము ఏది చేస్తామో ఏది వేస్తామో ఆ పంట వస్తుంది. మరి ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనం ఏది వేస్తామో ఆ పంటే కోసుకుంటాము. మరి ఆధ్యాత్మ మార్గమే సోపానము అన్నాడు ఏమన్నాడు పత్రిజీ చెప్పినాడు. నీ ఆధ్యాత్మ మార్గమే సోపానాలు అన్నాడు. అంటే నీ మాట నీకన్నా ఉపయోగపడాలి, పక్కవాడికన్నా అయినా ఉపయోగపడాలి అని చెప్తాడు. అంటే నోట్లో అంచి యోగులు ఎప్పుడు మౌనంగానే ఉంటారు, ఎప్పుడు మాట్లాడు. ఒక్క మాట మాట్లాడితే అది ఎంతో ఆలోచించి పవిత్రంగా ఉండేటట్టు మాట్లాడు. లొడలొడ మాట్లాడితే మన శక్తి తగ్గిపోతుంది. అది ఉపయోగపడిన మాట వ్యర్థం అంటారు. మరి అందుకే పత్రిసారు చెప్పింది నీ ఆధ్యాత్మిక మార్గమే సోపానాలు అన్నాడు. నీ మాట నీకైనా ఉపయోగపడాలి, పక్క వాడికైనా ఉపయోగపడాలి అన్నాడు. మరి ఇంకా ఏమన్నా అంటే సత్యమైనది, నిత్యమైనది, ఎల్లప్పుడు ఉండేది, ఆది అంతం ఉండేది. అంటే ఆది ఉన్నప్పుడు ఉన్నది, మరి అంతము ఫస్ట్ లో ఉన్నది, మరి మధ్యలో ఉన్నది, అంతంలోనూ ఉన్నది. ఆ సత్యము ఆది అంతములో ఉన్నదని చెప్తాడు. ఎల్లప్పుడూ ఉండేది. అది దేనికి ఉంటుంది అంటే ఒక భగవంతుడికే ఉంటుంది. ఆత్మ అంటే భగవంతుడు అంటారు. మరి భగవంతుడు అంటే మనము ఎప్పుడైనా సత్యంలో ఉంటే ఆ సత్య మార్గమే మనల్ని కాపాడుతుంది. మరి ఒక రాజు ఏం చేసిన అంటే నీకు దర్శనం ఇస్తాడని ఆ భగవంతుడు చెప్తాడు. ఎవరికి? ఆ రాజుకు. సత్యంలో ఉన్నాడు కాబట్టి. మరి నాకే కాదు, నా రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ మరి ఆ దర్శనం కావాలి స్వామి అంటాడు. అందరికి అర్హత ఉండదు అన్నాడు, కానీ ఒప్పుకోవాలి ఆయన. మరి అప్పుడు ఏం చేస్తున్నాడంటే మరి తీసుకురా గుట్ట మీదకి, నేను అక్కడ ఉంటాను అంటాడు. అక్కడే తీసుకుపోయినాడు వాళ్ళ రాజ్యంలో ఉండే ప్రజలందరినీ. మరి ఆయన ఏం చేస్తున్నాడు, మరి కొంత దూరం పోయిన తర్వాత కొన్ని వస్తువులు వేసినాడు. ఆ వస్తువులు వేసుకుంటా అక్కడ కొంతమంది ఆగిపోయినారు. మరి ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మరి సిల్వర్ డబ్బులు వేసినారు. అక్కడ కొంతమంది ఆగిపోయినారు. మరి ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మరి రత్నాలు వేసినారు. మరి ఆ రత్నాలు ఏరుకునే దానికి అక్కడ కొంతమంది ఆగిపోయినారు. మరి ఇంకా కొంత దూరం పోయిన తర్వాత వజ్రాలు వేసినాడు. మరి రాజు భార్య కూడా తర్వాత చూసుకోవచ్చు ఆ భగవంతుడిని, వజ్రాలు ఏరుకుందాంపా అని వెళ్ళిపోయిందంట. మరి ఇంకా మిగిలింది ఎవరు? రాజు ఒకడు. మరి ఏడి రాజా, మీ ప్రజలందరూ రాజ్యంలో వాళ్ళందరూ దర్శనం ఇవ్వాలంటే అంటే ఎవరుండారు? భార్య కూడా లేదు, వెళ్ళిపోయింది, వజ్రాలు వెళ్ళిపోయాడు. మరి ఆ సత్యం అన్నది అందరికీ అబ్బదు అన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఆ సత్యము అందరికి అబ్బదు.
350 జన్మాలు ఉంటేనే ఈ జూములోకి వచ్చి ఈ సత్యాన్ని పట్టుకొని ఈ క్లాసులు వింటాము, చెప్తాము. ఎందుకంటే ఇది సత్యమైంది. మనలోనే ఆ భగవంతుడు మన శరీరంలోనే ఉన్నాడు, బయట ఎక్కడా లేడు. బయట ఎత్తులాడు ఇదేంది బయట లేడు అని చెప్తారు. మనం ఏం చేస్తున్నాము, వేలు ఖర్చు పెట్టి మనం మా బంధువుల 20,000 పెట్టినాక అక్కడంతా తిరిగి వచ్చినా మళ్ళీ పోవాలా, సిరిడి ఉండాలి, ఇంకోటి ఉన్నది, 2 ఉన్నాయి కొరవ అంటాం. అంటే 20,000 పెట్టి అన్ని లెక్కలు తిరిగి ఏం తెలుసుకున్నామంటే ఈ మనం తిరిగేటప్పుడే కదా అన్ని చూడాలా అంటారు. ఏం చూసినామంటే అదే గుళ్ళకు పోయే దేవుళ్ళంతా చూసినాము, ఆ జనాలు చూడే పట్టకుండా ఉండాలంటారు. జనాలను అక్కడ ఉండే వాతావరణం చూసిన తప్పనిచ్చి ఏం తెలుసుకున్నారు? ఏమి లేదు. అంటే మనకు తెలియనప్పుడు కూడా నేను కూడా అదే చేస్తున్నాను. ఫస్ట్ లో ఆ గుళ్ళకు పోయి ఉపవాసాలు ఉండి దీపాలు వెలిగించి మళ్ళా పిల్లలు వస్తే మళ్ళా వచ్చి వంట చేసి ఇది చేస్తున్నాను. కానీ ఇది కాదు అని అంతరాత్మ చెప్తానే ఉన్నది. కానీ మళ్ళీ మెట్టు ఆ గాయత్రి పూజ చేస్తా, అక్కడ దీపాలు వెలిగిస్తా, ఆర్తిస్తా, పాటలు పాడతా అంటే అసలు సద్గురు వచ్చి దీనికే ఇంత ఇది పడుతున్నారు, అసలు చూపిస్తే పట్టుకుంటారని ఆయన 10 సంవత్సరాలు మా ఇంటికి వచ్చినాడు, చెప్తా అన్నాడు. ఎందుకంటే అమ్మ ఒక్క మాట చెప్పినా 10 మంది వింటారు, మీరు వింటారు, పిలిచండి అంటారు. ఎంతమందిని పిలిచినా ఒక్కరు కూడా రారు. అంటే ఆ అర్హత లేదు వాళ్ళకు వినేదానికి. మాకాడ ఇది తిరిగి అయితే అంటారు. గురువుగారు వాళ్ళందరినీ పిలిచినాను, ఒక్కసారి 10 సార్లు, వాళ్ళు ఎవరు రాలేదు, మాకే చెప్పని మేమే కూర్చుంటాం. ఆయన పొద్దునొట్టు చెప్పి ఫోన్ చేసుకొని సాయంత్రంగా పోతాడు. 2-3 రోజులకు అట్ట వచ్చి అట్ట చెప్తా ఉంటాడు. కానీ ఆయన వచ్చినాక మేము అందరం కూర్చొని వింటా ఉంటాం. ఎవరికి అర్హత ఉంటే వాళ్ళే వింటారు. అది అబ్బుతుంది. మా ఇంట్లో ఆయన ఏం చెప్తారు, ఈ పక్క ఎవరికి లేదు, నీకు ఒక్కదానికే నా భక్తి చెప్పేది, అందరు వినవలేదు అని అంటాడు. వాళ్ళందరితో నాకేం పని ఉంది అని చెప్తా. ఇప్పుడు ధ్యానమైనా మా అమ్మగారి పక్కలేదు, అత్తగారి పక్కలేదు, వాళ్ళు ఎవరు వాళ్ళు రాలేదని మనం గమనుంటామా? ఎవరు అది అర్హత ఉంటుందో వాళ్ళకే అబ్బుతుంది, అది వినాలని ఇష్టపడుతుంది. మళ్ళీ తర్వాత మా మాధవి పెళ్ళైన తర్వాత అప్పుడు పొద్దుటూరులో నేర్చుకొని అక్కడికి పోయింది. అప్పుడు నాకు చెయ్యి కాలు నొప్పిగా ఉంటే అక్కడ పోయి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినాక పిల్లవాడికి 5వ నెల అని ఇడిపించడానికి పోయినా. మళ్ళీ అప్పుడు ఏం చేస్తుంది, ఒక ధ్యానం చేస్తే కదా అమ్మకాడికి దొరుకుతుంది. ఆమె చెప్పింది, ఎందుకు ఇప్పుడు పోతే 10,000 అవుతుంది, ధ్యానం చేస్తే అన్ని పోతాయి, సర్వరోగ నివారణ అన్నారు కదా, సకల భోగాలు అన్నారు కదా, మరి సత్య ధ్యానం అన్నారు కదా, మరి ఇది చేసుకొని ఆమె పట్టుబట్టింది. అపాయింట్మెంట్ డేట్ అయిపోయింది. మరి అప్పుడు ప్రతిరోజు 10 రోజులు ఉన్నాను. ఆ 10 రోజులు ఏం చేస్తామంటే ఆమె కాలేజీ పోతే బిడ్డను పట్టుకోవాలని ఆ 10 ఉన్నాను 10 రోజులు. అప్పుడు ఏం చేస్తానంటే సాయంత్రం 6కి పోయి మళ్ళా పొద్దున సాయంత్రం 6కి వచ్చేది. అక్కడ ఒక రోజు నైట్ అంతా ధ్యానమే. అపార్ట్మెంట్లు వంటి వాకిలు కూడా వేయరు, వచ్చేవాళ్ళు వస్తా ఉంటారు, చేసుకొని పోయేవాళ్ళు పోతా ఉంటారు. ఇల్లంతా పిరమిడ్లు పెట్టినారు. అక్కడ 10 రోజులు అయిన తర్వాత మళ్ళా సార్ జగన్నాథ్ గుట్టకు వచ్చినాడు కర్నూలు దగ్గర. అక్కడికి అందరు పోతారు, ఒక యాన్ తీసుకొని అక్కడికి పోయి అక్కడ 2 రోజులు ఉండి చేసిన తర్వాత దాని రుచి తెలుస్తుంది. అక్కడ ఒక పాట రాపించుకొని వచ్చింది. అది అందరికీ ఆనందంగా ఉంది. ఆ పాట నాకు నచ్చిందంటే పాట కానీ ముగ్గు కానీ నిద్రపోను. అలాంటి ఈ పాటను రాపించుకొని అందరూ జిరాక్స్ తీసుకున్నారు. కానీ ఈ ఇద్దరు పట్టుకొని మళ్ళా మా ఇంట్లో 41 రోజు అందరినీ ధ్యానం చెప్పించిన. ఎందుకంటే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా నేర్చుకుంటారని. ఆయన 41 రోజు 2-3 మాస్టర్లను కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళా ఒకరిని తీసుకొచ్చి అలా చేసిన తర్వాత అందరూ వస్తా ఉన్నారు.
మరి కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయినారు. ఎప్పుడు ఎంతమందిని పిలిచినా కూడా వాళ్ళు పోయి చెప్తారన్నా కూడా మాకే తిరిగి మాకొద్దులే అంటారు. కానీ అర్హత అనేది ఉండాలి. ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే ఈ అర్హత అనేది మనం సంపాదించుకోవాలి. అందరికీ అవ్వదు, అందరు వినాలని ఇష్టపడరు. అదే భీమవరం పోవాలన్నా ఆయన చెప్తారు సారు, మరి భీమవరం రండి రండి అని ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. ఎందుకంటే అక్కడ 10 గంటలు ధ్యానం చేస్తారు రోజుకు, మరి వింటారు, మరి సాధన ఉంటుంది, ఇండం ఉంటుంది, శాకాహారం ఆహార నియమాలు ఉంటాయి. వచ్చేటప్పుడు కూడా ఆమె మధ్యలో ఆడిన ఆకలి అయ్యి తింటారేమో హోటల్లో అక్కడ తలగడ్డ వేసుంటుంది, పులిహారం ప్యాకింగ్ చేస్తుంది, అందరికి ఒక్కొక్కటి ఇస్తుంది మధ్యలో తినమని. మరి అంత సౌకర్యం ఉంది ఆడ. అందుకనే భీమారం రండి అంటారు. మరి అందుకని ఈ భగవంతుని పట్టుకోవాలంటే అందరు ఇష్టపడరు, అందరు రారు. సాక్షాత్ భగవాడు మన శరీరంలోనే ఉన్నాడు, ఆత్మే భగవంతుడని తెలుసుకోలేకున్నారు. ఆ భగవంతుని పట్టుకుంటే మనకి ఏ ఇబ్బందులు ఉండవని తెలుసుకోవాలి. మరి ఆత్మ అంటే భగవంతుడు అంటారు. ఈ సృష్టి 84 జీవరాశుల్లో ఉన్నది ఆ భగవంతుడే. అందరి ఆత్మలో ఉన్నది ఆ భగవంతుడే. మరి సమయమే సాధన అన్నారు, సహనమే ప్రగతి అన్నారు. మరి సమయాన్ని కూడా మనం వృధా చేసుకోకుండా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఈ పుస్తకం చదువుకోవడము, ఈ క్లాస్ వినడము, మరి క్లాసులు చెప్పడము, ఏదో ఒకటి చేస్తారు, ధ్యానం చేస్తారు. సార్ అదే చెప్తాడు. ఈ క్షణంలో మనకేం జరుగుతుందో తెలియదు. మనం భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. అది ఒక్క క్షణం వేస్ట్ కాకుండా మనము దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. సహనమే ప్రగతి అంటే సహనంగా ఉండాలి. సహనం ఉన్నప్పుడే మనం సాధించగలుగుతాము. అహంకారం ఉన్నోడికి ఆత్మజ్ఞానం అవ్వదన్నారు. ఎందుకంటే వాడికి తమో గుణము రజో గుణం ఉంటే అహంకారము బద్ధకం ఉంటుంది. మరి సప్తగుణం వచ్చేంత వరకు వాడు గురువు ఎక్కడుండేది తెలియదు. ఆ గురువును ఈ వినాలన్నా కూడా సప్తగుణం రావాల. మరి అప్పుడు ఆ తమో గుణంలో 150, రజో గుణంలో 150, సప్తగుణంలో 150, 350 జన్మాలు వచ్చిన తర్వాత వాడు ఇష్టపడతాడు. వినాలా, ఈ బోధ వినాలా, ఈ సద్గురువు దగ్గర విని మనము ఈ సత్యాన్ని తెలుసుకోవాలా అని వాడు ఇష్టపడతాడు. అందుకని మనం ఎప్పుడు ఈ సాధన చేస్తూ ఈ క్లాసులు వింటా ఉంటే ఎన్నో జన్మల పుణ్యము, మీరు ఎన్ని జన్మాలు పుణ్యం చేస్తారని సార్ చెప్తానంటారు ప్రతిరోజు. ఈ జిమ్లో ఉండే వాళ్ళంతా మాస్టర్లే, నేర్చుకునే వాళ్ళు కాదు, అందరూ మాస్టర్లేను, వీళ్ళంతా దేవుళ్ళే. దేవుడు మనలో ఉన్నప్పుడు మనమే దేవుడు, ఎక్కడో లేడు అని చెప్తారు. మరి ఈ అవకాశం ఇచ్చినాక థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతంగా ఉందమ్మా, చాలా బాగా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.